నా పరిస్థితి ఇలా అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. అండ్ ఈ ఎద్దులకి ఇంత పెద్ద అవమానం అవుతుందని కూడా అసలు ఊహించలేదు. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సిన పని పడింది. ఎయిర్పోర్ట్ కు ఎందుకు వెళ్తున్నానో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతలోనే విశ్వాబ్రో అయితే వచ్చేసాడు పికప్ చేసుకోనికి. వెయిట్ ఈ బండ్లు అయితే వెళ్ళడం లేదు. నేను హైదరాబాద్ కి ఆఫీస్ వరకు డ్రాప్ చేసి ఉంటే మన బ్రో బండి వేసుకొని వచ్చేసాడు. ఇలా అవసరం పడినప్పుడు కాల్ చేస్తూనే వచ్చే బ్రోస్ అయితే మీరు ట్యాగ్ చేయండి. ఆఫీస్ దగ్గరకు అయితే వచ్చేసి కీస్ తీసుకొని పార్కింగ్ లోకి అయితే వచ్చేసాం. మనం ఎక్కడికైనా జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ వెహికల్ ని చెక్ చేసుకోవాలా. వెహికల్ ని 4 పక్కల చెక్ చేసుకుని బండి అయితే స్టార్ట్ చేసేసి బండి స్టార్ట్ చేస్తూనే మన జర్నీ స్టార్ట్ అయ్యే ముందు సఫర్ కి దువా ఇంపార్టెంట్. సఫర్ కి దువా అయితే చదువుకొని జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయా. నాతో పాటు మన హజరత్ కూడా వస్తున్నారు. మన హజరత్ కి కాల్ చేసిండే ఒక 15 మినిట్స్ అని అన్నారు. అందుకే నేను కేఫ్ దగ్గర అయితే వచ్చేసా. కేఫ్ దగ్గర వచ్చి చూసే మన అన్న ఏదో చేస్తాను. ఇక లేట్ చేయకుండా హజరత్ అయితే పికప్ చేసుకుని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోయి. యాక్చువల్ గా మన హజరత్ కి అయితే తెలియదు నేను వీడియో తీసి. ఇక మన హజరత్ కి కాఫీ తాగాలనిపిస్తుందంటే కానగూడలో ఆపేసి కాఫీ అయితే తీసేసుకున్నాం. ఎప్పుడైనా పుదూరు నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా కాఫీ ట్రై చేయండి. పెద్ద కప్పులో వేసిస్తాడు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసి హజరత్ కొన్ని జీవితంలో ఉపయోగపడే విషయాలు చెప్తుంటే వింటూ ఇంకా సజెషన్ తీసుకుంటూ కర్నూలు దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక అసర్ నమాజ్ చదువుదామని దారిలో ఒక చిన్న మస్జిద్ కనిపించింటే అక్కడనే ఆపేసి ఆ కార్ ని ఉజు అయితే చేసుకుని నమాజ్ అయితే చదువుకొని అక్కడనే పెట్రోల్ బంక్ ఉండే పెట్రోల్ బంక్ లోకి వచ్చేసా ఫ్యూయల్ పట్టించుకుందాం. ఇక మన హజరత్ కి అయితే నేను వీడియో చేసి అసలు తెలీదు. ఏం అర్థం కాక ఫోన్ తిట్టు నా తిట్టు చూస్తున్నారు. హజరత్ ఫ్యూయల్ అయితే పట్టించుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసా. ఎరవలిలో మన హజరత్ కి చాయ్ తాగేసామని చాయ్ బ్రేక్ కోసం ఆపేసా. ఇక టీ టైం అయితే టైం కి చేరుకున్నాం. టీ అయితే తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయా. చేతిలో 180-200 స్పీడ్ వెళ్లే కార్ ఉందని స్పీడ్ గా వెళ్ళడం మంచిది. స్లోగా నేను హజరత్ అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాం. టోల్ అయితే కడుతున్నాం కదా అని టోల్ గేట్ దగ్గర వాష్రూమ్ లో బాగుంటాయనుకొని ఆపిన. ఆయన లోపలికి వచ్చి చూసానే నాకైతే నవ్వాలో ఏడ్చాలో అర్థం కాలే. ఇక అక్కడ నుంచి ఆన్ ది స్పాట్ బయటికి వచ్చేసా. ఎట్టో ఆపినామని స్నాక్స్ తీసుకుందామని కుర్కురే తీసుకున్నాం. 2M అంట, ఎనీ టైం ఎనీవేర్ అంట. ఏదో తీసుకునే సరదాయి కానీ తినే మూడు లేదు. డైరెక్ట్ గా డిన్నర్ కి అయితే జడ్చర్లలో ఇక్కడైతే మనకు ఆల్ టైమ్ ఫేవరెట్ హోటల్ ఆసియానా. ఇక్కడ ఫ్యామిలీస్ తో కూర్చొని తినడానికి అంబియన్స్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక మన హజరత్ అయితే బిర్యానీ తిందామన్నా. బిర్యానీ అయితే ఆర్డర్ చేసా. ఎందుకో ఈసారి నాకు ఇక్కడ టేస్ట్ అయితే నచ్చలేదు. రివ్యూస్ అనే పులి కూర్చొని ఉంది. ఈ పనికిరాని బండని కూడా పెండింగ్ వేసి ఎంత బాగా చేశారు. అక్కడ నుంచి కొంచెం ముందరకు ఈడైతే ఎద్దులకి చాలా పెద్ద అవమానం జరిగింది. ఈ డ్రాయింగ్ వేసిన ఆర్టిస్ట్ అంకుల్ కి ఎద్దులకి పర్సనల్ ఇష్యూస్ అయితే ఉన్నట్టు. నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఎందుకు వచ్చానో చెప్తా అన్నా కదా. ఎందుకంటే సౌదీ నుండి మా బాస్ అయితే రిటర్న్ అవుతున్నారు. టర్మినల్ నుండి బయటికి రావడానికి టైం పడుతుందంటే కార్ కింద పార్కింగ్ లో పెట్టేసి పైకి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాం. సారీ ఎస్కలేటర్ లో వెళ్ళాం. జీవితంలో పైకి వెళ్తాంటే ఇక్కడ ఫౌంటైన్ అయితే చాలా బాగుంటుంది. మా హజరత్ ఎక్కడ వెళ్ళారని చూస్తుంటే ఇక్కడ నిద్రపోయినారు. మా బాస్ అయితే బయటికి వచ్చేసారు. మన హజరత్ నిద్ర లేపుకొని వచ్చేసి ఎయిర్పోర్ట్ కి ఎప్పుడు వచ్చాగానే నిలోఫర్ టీ కంపల్సరీ. ₹20 టీ అయితే ఇక్కడ రాదు. టీ స్టార్టింగ్ ₹100 పైన ఉంటుంది. ఈ టేస్ట్ కూడా ఆ ప్రైస్ కి వర్తబులే. తాగేసి తక్షణమే మన బుదురుగా అయితే రిటర్న్ అయిపోయాం. బుదురుగా అయితే చేరుకొని ఉడారానికి వచ్చేసి నిద్రలో ఆడబడితే ఆడ అడుగులు వేసేసి మధ్యాహ్నం నిద్రలో అయితే వెళ్ళిపోయాం. మీకు ఈ వ్లాగ్ నచ్చింటే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.